నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలోని కొమ్మపల్లి రెసిడెన్షియల్ స్కూల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి స్కూల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. దీంతో స్కూల్లోని విద్యార్థులు బయటకు తీసుకొచ్చారు. వరదతో నిండిపోయిన స్కూల్ను పరిశీలించారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఏఎస్పీ మౌనిక. పోలీసుల బృందం సహాయంతో విద్యార్థులను బయటకు తరలించారు అధికారులు. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి కొమ్మపల్లి గురుకుల స్కూల్లోకి వరద నీరు చేరింది. వాగుకు పక్కనే స్కూల్ ఉండడంతో స్కూల్లోకి వరద చేరుకుంది. స్కూల్లో 535 మంది విద్యార్థులు ఉన్నారు. స్కూల్ ముందు నుంచి వాగు ప్రవహిస్తుండటంతో విద్యార్థులు భయపడుతున్నారు. ఘటనపై స్పందించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి వెంటనే విద్యార్థులను బయటకు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఉన్నతాధికారులు పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు, అధికారుల సహాయక చర్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, ఓవర్ టు యూ. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఐకేపీ సెంటర్లలోనూ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు పత్తి రైతులు కూడా ఈసారి నష్టమే వాటిల్లని చెప్పుకోవచ్చు. పత్తి పంట మొత్తం కూడా పూర్తిగా నష్టపోయాయని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు రాత్రి నుంచి పెద్ద ఎత్తున వర్షం కురుస్తుంది. దాంతో దేవరకొండ ప్రాంతంలో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో దేవరకొండ మండలం కొమ్మాయిగూడెం గురుకుల పాఠశాలలో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. దాంట్లో ఆ కొమ్మాయిగూడెం పాఠశాలకు సంబంధించి దాదాపు 500 మంది విద్యార్థులు అందులోనే చిక్కుకొని ఉండడంతో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదేవిధంగా జేసీ శ్రీనివాస్తో పాటు అధికార యంత్రాంగం, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అధికార యంత్రాంగం మొత్తం కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడున్న విద్యార్థులందరినీ కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పక్కనే పెద్ద వాగు ఉండడంతో వాగు నీరు మొత్తం కూడా పాఠశాల పరిసర ప్రాంతాల్లోకి రావడంతో దాదాపు మోకాళ్ళలోతు పైచిలకు వాటర్ వచ్చింది. దాంతో విద్యార్థులంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉండే విద్యార్థులకు లోపల ఎలాంటి ఇబ్బంది కాకుండా అదేవిధంగా తినడానికి ఫుడ్తో పాటు అన్ని సౌకర్యాలను కల్పించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. దాంతో అధికార యంత్రాంగం మొత్తం కూడా విద్యార్థులకు కావాల్సిన కనీస సౌకర్యాలను ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం మాత్రం ఆ విద్యార్థులందరినీ కూడా ఒక్కొక్కరుగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం పోలీసు యంత్రాంగం చేస్తుంది. ఇక జిల్లాలో చూస్తే మాత్రం యాదాద్రి జిల్లాకు వచ్చేటప్పటికి బొల్లెపల్లి సంఘం చౌటుపల్లి మధ్యలో ఉన్న రాకపోకలకు ఇబ్బందులు అవుతున్నాయి. ఇక సంఘం భీమా కత్వా ఉంటుంది, అక్కడ పెద్ద ఎత్తున వరద నీరు పైనుంచి రావడంతో రాకపోకలు నిలిపివేశారు పోలీసు యంత్రాంగం. ఎవరు కూడా రావద్దని ఆదేశాలు జారీ చేశారు. ఇక సూర్యాపేట జిల్లాలోనూ పెద్ద ఎత్తున వర్షం రావడంతో అటు పంటలు తీవ్ర నష్టం వాటిల్లింది. వరిసేను మొత్తం కూడా నేల కొరగడంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఇక నల్గొండ జిల్లాకు వచ్చేటప్పటికేమో ఇప్పటికే ధాన్యం మొత్తం కూడా మార్కెట్లోకి వచ్చింది. ఇక కెనాల్ ఏరియాలో మాత్రం ఇప్పటివరకు ఇంకా ధాన్యంని కోయలేదు. దాంతో రైతులు వరి పంట మొత్తం కూడా నేల కొరిగింది. దాంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మాత్రం ఈ తుఫాన్ తోటి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెద్ద ఎత్తున నష్టమై వాటిల్లేదని చెప్పుకోవచ్చు. ఇక మునుగోడు నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో అక్కడ ఉన్న మొత్తం కూడా నాంపల్లి మండలం పెద్దాపురం వద్ద ఉధృతంగా శేషలేటి వాగు ప్రవహిస్తుంది. దాంతో చండూరు నాంపల్లి మధ్య వాహనాలను నిలిపివేసారు పోలీసులు. అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని చెప్పేసి అధికార యంత్రాంగం ఇప్పటికే అటు ప్రజలకు కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. అదేవిధంగా తీవ్ర ఇబ్బందులు ఏమైనా ఉంటే మాత్రం అటు టోల్ ఫ్రీ నెంబర్ని పెట్టారు. టోల్ ఫ్రీ నెంబర్కి సంబంధించి నల్గొండ జిల్లా, అదేవిధంగా సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో 3 జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేశారు. ఆ టోల్ ఫ్రీకి కాల్ చేయాలని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు. మరోవైపు జిల్లా కలెక్టర్లు కూడా కింది స్థాయి సిబ్బందిని అధికార యంత్రాంగం మొత్తం కూడా 24/7 అందుబాటులో ఉండాలి. తుఫాన్కు సంబంధించి హెచ్చరికలు ఉన్నాయి. దాంతో ఎక్కడ ఎలాంటి ఘటనలు జరిగినా కానీ అప్రమత్తంగా ఉంటూ వాళ్ళని రెస్క్యూ చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడంతో అధికార యంత్రాంగం కూడా సమాయత్తమై ఉన్నారు. ఇక మరోవైపు జిల్లాకు సంబంధించి ఇప్పటికే ఏవైతే ఐకేపీ సెంటర్లు కావచ్చు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కూడా అటు అధికారులకు మొరపెట్టుకుంటున్న పరిస్థితి. దాదాపు చాలా రోజుల నుంచి ధాన్యాన్ని తెచ్చాము, ఇక ఈ వర్షంతో ఆరే పరిస్థితి లేదు, తేమ శాతం పేరుతో తమను ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఆవేదన వ్యక్తపరుస్తున్నారు అన్నదాతలు. ఇక అటు అధికార యంత్రాంగం కూడా
కూడా ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే లిఫ్ట్ చేయాలి, గోదాములలో సేఫ్గా పెట్టాలి. మరోవైపు తేమ శాతానికి సంబంధించి 17% తేమ శాతం ఉంది. దానికి ఏవైతే ధాన్యం ఉందో అది వెంటనే కొనుగోలు చేసి రైతులను ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ తుఫాన్కు సంబంధించి మాత్రం అటు ఎవరికి రైతులకు పెద్ద ఎత్తున ఇబ్బంది అవుతుంటే, మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా స్కూళ్లకు సెలవును ప్రకటించారు జిల్లా కలెక్టర్లు. విద్యార్థుల అటు పాఠశాలలు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, ఎవరు కూడా స్కూళ్లను ఈ తుఫాన్కు సంబంధించి హెచ్చరికలు జారీ చేశారు. దాంతో ఈరోజు సెలవు ప్రకటించడంతో విద్యార్థులు కూడా ఇంటికే పరిమితమయ్యారు. ఇక రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారాయి. అవసరం ఉంటేనే బయటకు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొన్ని చోట్లనేమో చిరుజల్లులు పడుతున్నాయి, మరికొన్ని చోట్ల పెద్ద ఎత్తున వర్షాలు ఉండడంతో దాంట్లో ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి. దేవరకొండ ప్రాంతాల్లో దాదాపు ఎక్కువ వర్షం ఉంది. చందంపేట, నేరేడుగుమ్మ మండలాల్లో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో అక్కడ కొంత పాఠశాలలు కావచ్చు, అదేవిధంగా పాత భవనాల్లో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. అక్కడ ఉన్న ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం అప్రమత్తం చేస్తూ ముందుకు పోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత 2 రోజుల నుంచి ఈ వర్షం మాత్రం పెద్ద ఎత్తున ఉండడంతో ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా వర్షం అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, విజిటర్స్, నల్గొండ జిల్లా.